వ్యూ ఎలా ఉంది? బ్యూటిఫుల్ వ్యూ సార్. ఇట్స్ ఎ లగ్జరీ క్రూజర్. ఇలాంటివి నాకు 12 ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ 3 షిప్స్, 3 ఓడలు. కమ్ అటెళ్ళి చూద్దాం రా. దూరంగా ఉన్న కొండ చూసావా? మంచు కప్పిందే. దాని పక్కన 12 acres ఆఫ్ ల్యాండ్ ఈ మధ్య నేను కొన్నాను. ఓ అంతేకాదు, లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, లాట్ ఆఫ్ బిజినెస్ ఐ హ్యావ్. ఏం చెప్పాను? చాలా ప్లేసెస్ లో ప్రాపర్టీస్, బిజినెస్లు ఉన్నాయని చెప్పారు. యు నో సంథింగ్ మిస్టర్ విజయ్, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్, పిల్లల్ని ఇవ్వలేదు. అయినా పర్లేదు, దాని గురించి నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. నా చెల్లి మీనాని నేను కన్నబిడ్డలా పెంచుకున్నాను. ఏం చెప్పాను? మీనుని మీ కన్నబిడ్డలా పెంచుకున్నాను అన్నారు. మిస్టర్ విజయ్, ప్రతి సంవత్సరం జరిగే మీనా బర్త్డేకి రకరకాల బహుమతులు ఇచ్చాను. కార్స్, ల్యాండ్స్, కాస్ట్లీ డైమండ్స్, ఇలాంటివన్నీ. ఈరోజు తన బర్త్డే. ఈ సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ గిఫ్ట్, జీవితాంతం తనతో ఉండేలా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఏం చెప్పాను? మీనుకేదో మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఐ మీన్ మీనాకి భర్తని, హస్బెండ్ని, అది కూడా మన ఇండియా అబ్బాయి. హౌ ఇస్ ఇట్? ఇండియా అబ్బాయి ఎలా ఉంది? మిస్టర్ విజయ్, నా కోరిక ఏంటో తెలుసా? నా చెల్లెలి కాబోయే భర్త ఈ కంట్రీలోనే ఉండాలి. నా బిజినెస్లన్నీ చూసుకుంటూ నాకు కూడా హెల్ప్గా ఉండాలి. నా చెల్లెలికి మంచి భర్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే నా చెల్లెలి మనసును అర్థం చేసుకుని తనకు నచ్చినట్టే నడుచుకోవాలి. టోటల్గా ఎలా ఉండాలంటే ఇండియాలో ఏదో అంటారే, ఇల్లరిక పల్లుడుగా ఉండాలి. అర్థమైందా? ఆఫ్ కోర్స్, మీనాను పెళ్లి చేసుకుంటే నా ఎంటైర్ ప్రాపర్టీ అంతా అతందే కదా. అతని జీవితాంతం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందా? బాగా అర్థమైంది. అయినా నీకు తప్పకుండా అర్థమవుతుంది, బికాస్ యు ఆర్ ఏ బ్రిలియంట్ బాయ్. బట్ వన్ థింగ్ సార్, టెల్ మీ. నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇండియాలో ఒక్కడు కూడా మీకు దొరకడు. ఎందుకు దొరకడు? ఇండియాలో ఎందుకు దొరకడు? అసలు ఇండియాలో ఏముంది? కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, రోగాలు, రుష్టులు, తిప్పలు, తుప్పులు, దరిద్రం, ఇక ఇంకేమున్నాయి? కరెక్ట్ గా చెప్పాలంటే అది ఒక అడుక్కు తినే దేశం. అసలు నా ఉద్దేశం ఏంటంటే, స్టాప్ ఇట్. ఇక మీరేం మాట్లాడొద్దు. మీరు అనుకుంటున్నట్టు డబ్బు కోసమో లేక ఈ ఫారిన్ సుఖం కోసమో పుట్టిన దేశం, పెరిగిన కుటుంబం, ప్రాణ స్నేహితులు ఇవన్నీ వదులుకొని రావడానికి ఇండియాలో ఎవ్వడూ రెడీగా లేడు. లేదంటే ఒక పని చేయండి, ఈ కండిషన్స్ తోటి నాకు పెళ్లి కొడుకు కావాలి, అలానే ఇండియాలో ఉన్న మ్యాగజైన్స్ లో పబ్లిసిటీ చేయండి. ఎవడో ఒక తలమాసడు మీకు దొరకకుండా పోతుంది. సారీ, నాకు టైం అయిపోయింది. నేను వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకోవాలి. కానీ మీరేం కంగారు పడకండి, నేను ఇండియా వెళ్ళగానే చేసే మొదటి పని అన్ని మ్యాగజైన్స్ లో పబ్లిసిటీ చేయిస్తాను. మిస్టర్ విజయ్, ఇంతసేపు నేను మాట్లాడింది నీ గురించే. నా గురించా? ఎస్. మై గాడ్, ఇంతసేపు నా గురించా మాట్లాడారు? అయ్యో, నాకు అసలు అర్థం కాలేదే. సారీ సార్. మీ చెల్లెలకి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడానికి నేను షాప్లో దొరికే బొమ్మని కాదు, మిస్టర్ నాగరాజ్, ఇండియా గురించి మీరు ఒక లిస్ట్ ఇచ్చారు. ఏంటది? చెత్త, చెదారం, కుళ్ళు, కుతంత్రాలు, అది ఇది అని. నా లిస్టు వేరు. కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, గౌరవం, బంధం, ఇలా చాలా ఉన్నాయి. ఏమన్నావు? ఇండియా గురించి అంత నీచంగా మాట్లాడావే. ఇక్కడ మాత్రం ఏముంది? డబ్బు తప్ప ఏముంది? ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? కట్టుకున్న మొగుడు మాత్రమే చూడాల్సిన తన శరీరాన్ని ప్రతి అడ్డమైన మగాడు చూసేంత అసహ్యంగా ఫ్యాషన్ షోలు పెట్టారు ఇక్కడ ఆడాళ్ళు. ఇష్టమైతే పెళ్లి, లేకుంటే విడాకులు. 6 నెలలు ఒకరితో ఉంటున్నారు, 6 నెలలు ఇంకొకరితో ఉంటున్నారు. వాళ్ళకి పిల్లలు పుడితే ఎవడి ఇంటి పేరు వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి కల్చర్ మధ్య ఉన్న మీతోటి నేను బిజినెస్ సైన్అప్ చేశాను చూడండి, అది నా మొదటి తప్పు. జస్ట్ క్యాన్సిల్ మై అగ్రిమెంట్. ఏమన్నా ముష్టి దేశమా? ఆ ముష్టి దేశం వేసిన ముష్టి చదువుతోనే నువ్వు ఇక్కడ కోటీశ్వరుడు అయ్యావు. నువ్వు మాత్రమే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, స్విట్జర్లాండ్ స్నోలో స్కేటింగ్ ఆడడం కన్నా మన ఊర్లో గూటి బిళ్ళాడడంలో గొప్ప సుఖం ఉంటుంది. అది మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. వస్తా.